అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యూపీఎస్సీ స్వయం కృషి. ఈరోజు మనం యూపీఎస్సీ పిఓవి సిరీస్లో నేషనల్ హ్యాండ్లూమ్ డే గురించి తెలుసుకుందాం. అసలు ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే అంటే ఏంటి, ఎందుకు మనం ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే జరుపుకుంటాం, దీని యొక్క సిగ్నిఫికెన్స్, దీని యొక్క బ్యాక్గ్రౌండ్, అలాగే దీనికి సంబంధించి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంట్ అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరిని కూడా ఈ వీడియో చూసే టైంలో ఏ ఒక్క పాయింట్లో ఉన్న మా వీడియో ద్వారా మీకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిషనల్ బెనిఫిట్ కలిగింది అని మీరు భావిస్తే, మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందింది అని మీరు భావిస్తే, ఈ వీడియో చూసే టైంలో ఎక్కడైనా సరే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ యూపీఎస్సీ స్వయం కృషిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం ఆగస్టు 7వ తారీఖున నేషనల్ హ్యాండ్లూమ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, సో 11th నేషనల్ హ్యాండ్లూమ్ డేని 2025లో మనం సెలబ్రేట్ చేస్తున్నాం. కానీ ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది ఆగస్టు 7th ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం అంటే, ఈ రోజున స్వదేశీ మూవ్మెంట్ అనేది భారతదేశ చరిత్రలో 1905 సంవత్సరంలో లాంచ్ చేయబడింది. సో మనం అర్థం చేసుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు స్వదేశీ మూవ్మెంట్ కి ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే కి సంబంధం ఏంటి, చరిత్రలో ఎప్పుడో స్వాతంత్ర సమరయోధులు స్వదేశీ మూవ్మెంట్ ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు మనం నేషనల్ హ్యాండ్లూమ్ డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మనం తెలుసుకోవాలి. యాక్చువల్ గా స్వదేశీ మూవ్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ టాపిక్, చాలా పెద్ద టాపిక్ అది. కానీ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అందరూ జాగ్రత్తగా వినండి. సో this day in India originated with Swadeshi movement, which began in August 7, 1905 during India's struggle for independence from British control. It was in response to British government's decision to partition of Bengal. లార్డ్ కర్జన్ అనే వైస్రాయ్ 1905లో బ్రిటిష్ ఇండియాని రూల్ చేసే వైస్రాయ్. సో ఇక్కడ మనకు హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, 1905 ఆగస్ట్ 7th స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఈజ్ లార్డ్ కర్జన్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఇతను ఇంతకుముందు ఎర్స్ట్వైల్ బెంగాల్ ప్రెసిడెన్సీ చాలా విశాలమైన ప్రాంతంగా ఉండేది. దాన్ని ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ అని రెండు భాగాలుగా విభజించాలని అతను ఆలోచించాడు. సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద బెంగాల్లో ముస్లిం ప్రిడామినెంట్స్ గా ఉండేవాళ్ళు, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద బెంగాల్లో హిందూస్ ప్రిడామినెంట్ గా ఉండేవారు. సో ఈ ఎంటైర్ బెంగాల్ రీజియన్ ని రెండు భాగాలుగా విభజించడం వల్ల అతను ఆ 1905 ఏరియాలో 1905 పీరియడ్ లో ఏదైతే స్వాతంత్ర సమర ఉద్యమంకి సంబంధించి నర్వ్ సెంటర్ గా డెవలప్ అవుతున్న బెంగాల్ ప్రాంతాన్ని ఏదైతే ఉందో ఆ స్పిరిట్ ని దెబ్బతీయాలనుకున్నాడు. అతను దానికి చెప్పిన కారణం, బెంగాల్ పార్టిషన్ కి అతను చెప్పిన కారణం అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. కానీ అసలు కారణం ఏంటి అంటే, మన భారతదేశంలో స్వాతంత్ర సమర యోధుల్ని మొట్టమొదటిసారి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో అందించిన ఏరియా ఏదన్నా ఉందంటే అది బెంగాల్. ఆ బెంగాల్ ప్రాంతంలో దాన్ని ఒక నాడీ వ్యవస్థగా, స్వాతంత్ర సమర ఉద్యమానికి ఒక నాడీ వ్యవస్థగా దాన్ని పేర్కొంటారు చరిత్రకారులు. సో అలాంటి మెయిన్ కోర్ ఏరియా ఫర్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ ని దెబ్బతీయడానికి, డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకురావడానికి లార్డ్ కర్జన్ ఈ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అనే దాన్ని 1905లో ప్రపోజ్ చేస్తారు. దీనికి వ్యతిరేకంగా అప్పుడు ప్రజలందరూ ఏకమై బెంగాల్లో మొదలైన ఈ ఉద్యమం క్రమక్రమంగా భారతదేశం అంతటా వ్యాప్తి చెంది స్వదేశీ ఉద్యమంగా రూపాంతరం చెందింది. దీన్ని లాంచ్ చేసిన తేదీ వచ్చేసి ఆగస్ట్ 7, 1905. దీనికి ముఖ్యంగా ముందుండి నడిపించిన నాయకులు ఎవరంటే, మొదట లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత బాల గంగాధర్ తిలక్, తర్వాత బిపిన్ చంద్రపాల్. వీళ్ళనే లాల్ బాల్ పాల్ అంటారు. లాల్ బాల్ పాల్. ఈ ముగ్గురు
ముందుండి ఈ స్వదేశీ ఉద్యమాన్ని నడిపించారు. అప్పటిదాకా మోడరేట్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ముందుండి నడిపించేవారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్స్ట్రీమిస్ట్స్ క్రమక్రమంగా వాళ్ళ బలాన్ని పెంచుకోవడం జరిగింది. ఈ లాల్ బహదూర్ శాస్త్రి, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ ఈ ముగ్గురు కూడా స్వదేశీ మూవ్మెంట్ ని చాలా అగ్రెసివ్ గా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ స్వదేశీ ఉద్యమానికి ఇప్పుడున్న నేషనల్ హ్యాండ్లూమ్ డేకి సంబంధం ఏంటి? ఈ స్వదేశీ ఉద్యమం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, బ్రిటిష్ వారు ఇండియా దగ్గర నుంచి రా మెటీరియల్ ని రైల్వే సిస్టమ్ ద్వారా, వాళ్ళు ఏర్పరచుకున్న రైల్వే సిస్టమ్ ద్వారా మెల్లమెల్లగా వాళ్ళ మాతృదేశమైన బ్రిటిష్ కి తరలించి అక్కడి నుంచి ఫినిష్డ్ గూడ్స్ ని ఏవైతే ఉన్నాయో ఆ ఫినిష్డ్ గూడ్స్ ని తీసుకొచ్చి మళ్ళీ ఇండియాలో లోకల్ చేనేత కార్మికులు ఏదైతే తయారు చేస్తారో వాళ్ళు పెట్టే ధర కన్నా చాలా తక్కువ ధరకు ఇండియాలో డంప్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇండస్ట్రియల్ మెషిన్స్ తో తయారు చేయబడిన ఆ కమర్షియల్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాండ్లూమ్స్, చేనేత వస్త్ర కార్మికులు చేసే వాటికన్నా తక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తో అయిపోవడం వల్ల వాళ్ళు దాన్ని చీప్ గా ఇండియా మార్కెట్ లో డంప్ చేసేవాళ్ళు. సో ఈ పరిస్థితి వల్ల చాలా మంది చేనేత కార్మికులు భారతదేశంలో వాళ్ళ ఉపాధిని కోల్పోయారు. సో ఈ బ్రిటిష్ వాళ్ళని మెడలు వంచాలంటే మన ఆత్మనిర్భరతతో మనం ఉండాలి. మన వస్తువులనే మనం వాడాలి, బ్రిటిష్ వస్తువుల్ని మనం బాయ్కాట్ చేయాలి అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి మన బట్టలనే మనము నేయాలి, మన స్వదేశీ వస్త్రాలనే మనము వాడాలి, విదేశీ వస్త్రాలని బహిష్కరించాలి, కుదిరిన ప్రదేశాల్లో వాటిని విదేశీ వస్త్రాల దహనం కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి అప్పుడు పిలుపునివ్వడం జరిగింది. ఇట్ వాజ్ ఇన్ ద రెస్పాన్స్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్స్ డెసిషన్ టు పార్టిషన్ ఆఫ్ బెంగాల్, విత్ హ్యాండ్లూమ్స్ బికమింగ్ ఎ పవర్ఫుల్ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ అగేన్స్ట్ ద బ్రిటిష్ రూల్. ఇక్కడ మీరు చూసినట్టయితే గాంధీ గారు కూడా నూలు ఉడికేవారు. సో ఈ హ్యాండ్లూమ్స్ అనే కాన్సెప్ట్ ని పాపులరైజ్ చేసింది మహాత్మా గాంధీ గారు. మనకు చాలా చోట్ల కూడా కనిపిస్తూ ఉంటుంది. సో విషయం ఏంటంటే, ఈ హ్యాండ్లూమ్స్ ని పాపులరైజ్ చేయడం వల్ల, స్వదేశీ వస్త్రాలను ప్రమోట్ చేయడం వల్ల, విదేశీ వస్త్రాలను డిస్కరేజ్ చేయడం వల్ల బ్రిటిష్ వాళ్ళని ఎకనామికల్ గా కూడా దెబ్బతీయాలనుకున్నారు, బ్రిటిష్ బిజినెసెస్ ని హర్ట్ చేయాలనుకున్నారు, అట్లానే మన నిరసనని తెలియజేయాలనుకున్నారు. సో ఇది చాలా బాగా ప్రజలందరిలోనూ వ్యాప్తి చెందింది. చాలా మంది చాలా అగ్రెసివ్ గా పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా వీధుల్లోకి వచ్చి వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ, విదేశీ వస్త్రాలను దహనం చేస్తూ, స్వదేశీ వస్త్రాలను ధరిస్తూ ఉద్యమానికి మద్దతు తెలిపారు. సో దీంట్లో భాగంగా మన భారతీయ సంస్కృతిని కూడా మరి పునరుజ్జీవనం కలిగించారు. అలాగే చేనేత వస్త్రాలను వాటి యొక్క సాంస్కృతిక, అలాగే వాటి యొక్క చారిత్రక ప్రాముఖ్యతను కూడా ప్రజలందరికీ గుర్తు చేసేలాగా ఈ ఉద్యమము ఉపయోగపడింది. మనం ఇక్కడ గమనించినట్టే, ఇట్ ఎయిమ్ టు ఇంక్రీజ్ ద సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ రిడ్యూస్ రిలయన్స్ ఆన్ ద బ్రిటిష్ గూడ్స్ బై ఎంకరేజింగ్ ద యూజ్ ఆఫ్ ఇండిజినస్ ప్రొడక్ట్స్ అండ్ ప్రొటెస్టింగ్ ద బ్రిటిష్ ఇంపోర్ట్స్ అండ్ దట్ అండర్మైన్ ద లోకల్ ఇండస్ట్రీస్. దెన్ thereby హ్యాండ్లూమ్ సెక్టార్ బికేమ్ ఇంట్రిన్సికలీ లింక్డ్ విత్ నేషనల్ క్వెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్. సో నేను చెప్పిందే వాళ్ళు ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది. సో చేనేత వస్త్రాలను ప్రమోట్ చేయడం ద్వారా, జాతీయ ఉద్యమాన్ని చేనేత వస్త్రాలకు ముడిపెట్టడం ద్వారా మన చారిత్రక సంస్కృతిని, మన కల్చర్ ని మనం రివైవ్ చేయడము, చేనేత వస్త్రాల యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. సో స్వదేశీ మూవ్మెంట్ ని చేనేత వస్త్రాలతో ఆనాటి స్వాతంత్ర సమర యోధులు లింక్ చేసి మన ఆత్మగౌరవాన్ని, మన సాహిత్యాన్ని, మన సంస్కృతిని ఎలాగైతే వాళ్ళు మళ్ళీ పునరుజ్జీవనం చేయాలని ప్రయత్నించారో ఆ పోరాట స్ఫూర్తికి గుర్తుగా ఇప్పుడు మనం నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది August 7th, 1905 లో ఏదైతే స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ చేశారో ఇప్పుడు మనం August 7th మనం చేసుకుంటున్నాము నేషనల్ హ్యాండ్లూమ్ డే. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి వేవింగ్ ఇన్నోవేషన్ ఇంటూ ట్రెడిషన్. సో ఈ వేవింగ్ ఇన్నోవేషన్ ఇంటూ ట్రెడిషన్ అనే థీమ్ కి సంబంధించి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు.
మీరు గమనించినట్టయితే ఇట్ ఎన్కాప్సులేట్స్ ద ఐడియా ఆఫ్ బ్లెండింగ్ టైమ్ ఆనర్డ్ వేవింగ్ టెక్నిక్స్ విత్ మోడర్న్ అడ్వాన్స్మెంట్స్ టు క్రియేట్ న్యూ పాసిబిలిటీ ఇన్ టెక్స్టైల్స్ అండ్ డిజైన్స్. సో సాంప్రదాయాన్ని అలాగే సృజనాత్మకతను మేళవించడమే ఈ థీమ్ యొక్క ప్రధాన ఉద్దేశము. సో ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఈ ఈ నూలు ఉడికే టెక్నిక్ ని, ఈ వీవింగ్ టెక్నిక్ ని, ఈ చేనేత టెక్నిక్స్ ని తరాల తర్వాత తరాలు నేర్చుకుంటూ ఎలాగైతే నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేస్తున్నారో వాళ్లకు ఇప్పుడు లేటెస్ట్ మెషినరీ అడ్వాన్స్మెంట్స్, లేటెస్ట్ సాఫ్ట్వేర్ అడ్వాన్స్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, లేటెస్ట్ ఈ కామర్స్ యొక్క అడ్వాంటేజెస్ ని వాళ్ళకు అందిస్తూ సాంస్కృతిక నూలు ఉడికే సంస్కృతిని సృజనాత్మకతతో ముడివేయడమే, మేళవించడమే ఈ సంవత్సరం యొక్క థీమ్ అనేది మనకు అర్థమవుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్కార్పొరేటింగ్ high-tech materials, exploring new design possibilities and collaborating with artisans to produce unique sustainable textiles. సో దీన్నే వాళ్ళు ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక మనం వెళ్ళినట్టయితే, మనం ఫర్దర్ గా క్లాస్ లోకి వెళ్ళినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ హ్యాండ్లూమ్ సెక్టార్స్ ని ప్రమోట్ చేయడానికి ఏం చేస్తుంది. సో దెర్ ఆర్ సెవరల్ థింగ్స్ విచ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ డూయింగ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ సెక్టర్స్. సో దీంట్లో మెయిన్ గా మనము యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకోవాల్సింది నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒక అంబ్రెల్లా స్కీమ్. ఈ అంబ్రెల్లా స్కీమ్ లో మళ్ళీ చాలా చిన్న చిన్న మాడ్యూల్స్, చిన్న చిన్న సబ్ సెక్షన్స్ కూడా ఉంటాయి. దీన్ని మనం 1 by 1 చూద్దాము. దీంట్లో మెయిన్ మనం ఫస్ట్ చూడాల్సింది స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ డెవలపింగ్ వేవర్ గ్రూప్స్ అండ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సో ఒక 10 లేదా 15 వేవర్స్ అందరినీ కూడా ఒక చిన్న స్మాల్ క్లస్టర్ గా డెవలప్ చేసి, ఒక చిన్న సమూహంగా వాళ్ళని ఒక చోట తీసుకొచ్చి వాళ్ళందరికీ కలిపి లోన్ ఇవ్వడము, వాళ్ళందరికీ కలిపి ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడమే ఈ స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ మార్కెటింగ్ అసిస్టెన్స్, ఫోకసెస్ ఆన్ డెవలపింగ్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఛానల్స్ ఫర్ బెటర్ వేవర్ రెమ్యునరేషన్ త్రూ ఈవెంట్స్ అండ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్. సో ఈ హ్యాండ్లూమ్ మార్కెటింగ్ అసిస్టెన్స్ అనేది తయారు చేసిన చేనేత వస్త్రాలను లోకల్ మార్కెట్స్ అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఎలా సేల్ చేయాలి, ఎలా బెటర్ ప్రజెంట్ చేయాలి. అలా బెటర్ ప్రజెంట్ చేయాలంటే, వేవర్ కి మంచి ఆదాయం వచ్చేటట్టు చేయాలంటే దానికి సంబంధించి ఎక్స్పోస్, వేవింగ్ ఎక్స్పోస్, వేవింగ్ ఎగ్జిబిషన్స్, చేనేత హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్, అలాగే రకరకాల ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ డెవలప్ చేసి అక్కడ వాళ్ళు ప్రమోషన్ చేయాలి, ఎగ్జిబిషన్స్ లో ప్రమోట్ చేయాలి. ఈ బాధ్యత అంతా చూసుకునే ప్రోగ్రామ్ హ్యాండ్లూమ్ మార్కెటింగ్ అసిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి మెగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, టార్గెట్ స్పెసిఫిక్ ఏరియాస్ విత్ సబ్స్టాన్షియల్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ. సో ఈ మెగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ చేనేత రంగానికి ఏదైతే ఉందో దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన సహాయం అందించడమే మెగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ కన్సెషనల్ క్రెడిట్ వేవర్స్ త్రూ ముద్రా లోన్ స్కీమ్. సో ఇక్కడ మనం మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సిన యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ లో, సబ్సిడైజ్ క్రెడిట్ అట్ 6% ఇంట్రెస్ట్ రేట్ విత్ ప్రొవిజన్స్ ఫర్ మార్జిన్ మనీ అండ్ క్రెడిట్ గ్యారంటీ. సో చేనేత వస్త్రాలు తయారు చేయడానికి చేనేత వస్త్రకారులకు, వేవర్స్ కు ఆర్థిక సాయం చేయడం. మామూలుగా ఇదే లోన్ మనం గనక రెగ్యులర్ బ్యాంకింగ్ సిస్టమ్, రెగ్యులర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ లో తీసుకుంటే 12%, 10 to 12% రేంజ్ లో ఉంటుంది. అలాంటిది గవర్నమెంట్ ముద్రా స్కీమ్ ద్వారా ఎలాంటి కొలాటరల్ తీసుకోకుండా, ఎలాంటి మామూలుగా ఏదైనా లోన్ ఇవ్వాలంటే తనఖా పెట్టమంటారు బ్యాంకు వాళ్ళు, ఏదో ఒకటి ఇల్లు, పొలమో, స్థలమో ఏదో ఒకటి తనఖా పెట్టమంటారు. ఎలాంటి కొలాటరల్స్ లేకుండా ముద్రా లోన్ ద్వారా 6% సబ్సిడైజ్డ్ ఇంట్రెస్ట్ కి వాళ్ళు లోన్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 5 నెలకు పర్ యానం 6% వేసుకుంటే అప్పుడు నెలకు ఎంత అవుతుంది, 0.5% పర్ మంత్. సో ఈ మైక్రో యూనిట్స్ సంబంధించిన ముద్రా స్కీమ్ ఏదైతే ఉందో, ఈ ముద్రా స్కీము 6% కు చేనేత కార్మికులకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ వేవర్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్. దిస్ ప్రొవైడ్ సోషల్ సెక్యూరిటీ త్రూ ఇన్సూరెన్స్ స్కీమ్, స్కాలర్షిప్ ఫర్ చిల్డ్రన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్. సో ఈ హ్యాండ్లూమ్ వేవర్స్ వెల్ఫేర్ వచ్చేసి ముఖ్యంగా
వీవర్స్ చేనేత కార్మికులకు పిల్లల యొక్క చదువుల కోసం స్కాలర్షిప్, వాళ్ళు చనిపోతే వాళ్ళకు లైఫ్ ఇన్సూరెన్స్, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటే వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడమే ఈ హ్యాండ్ వేవర్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి రా మెటీరియల్ సప్లై స్కీమ్. ఇట్స్ ఎన్షూర్స్ అఫోర్డబుల్ క్వాలిటీ ఆఫ్ యార్న్ and other components include research center, publicity, training and handloom pipeline. సో మనం ఈ రా మెటీరియల్ సప్లై స్కీమ్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం ఇన్ ఫ్యూచర్ స్లైడ్స్ లో. నెక్స్ట్ ఈ ముద్రా స్కీమ్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 6% కన్సెషనల్ లోన్స్ ఇస్తారు కాబట్టి అది కూడా మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రా మెటీరియల్ సప్లై స్కీమ్. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సబ్సిడైజ్ యాన్, ఏదైతే నూలు ఉడకడానికి ఈ యాన్ ఏదైతే కావాలో ఆ యాన్ ని సబ్సిడైజ్డ్ రేట్స్ కే చేనేత కార్మికులకు అందియడమే ఈ సబ్సిడైజ్డ్ యాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. 100 రూపాయలు వచ్చేదాన్ని ఆల్మోస్ట్ వాళ్ళు 25% కాస్ట్ కి ఇస్తారు. 100 రూపాయలకు వచ్చేదాన్ని 25 రూపాయలకి ఇవ్వడానికి చేనేత కార్మికులు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్. ఇట్ ఆల్సో ఫోకస్ ఆన్ ఎన్షూరింగ్ అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ యాన్ అండ్ దేర్ బ్లెండ్స్, సెట్టింగ్ బెంచ్ మార్క్స్ ఫర్ ప్రైస్ అండ్ క్వాలిటీ ఇన్ ద ఓపెన్ మార్కెట్. సో ఏదైతే నూలు ఉంటుందో ఆ నూలు మంచి క్వాలిటీది చేనేత కార్మికులకు అందుతుందా లేదా చూడడమే వీళ్ళ రా మెటీరియల్ సప్లై స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్. బై సప్లైయింగ్ డైడ్ యాన్ ద స్కీమ్ ఫెసిలిటేట్స్ ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్, ఎన్హాన్సింగ్ ద మార్కెటబిలిటీ ఆఫ్ ద హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్. సో ఈ నూలులో కూడా రకరకాల రంగులు ఉండే నూలులు, అలాగే రకరకాల క్వాలిటీస్ ఉండే నూలులు. సో ఇవన్నీ కూడా వాళ్ళు సప్లై చేసే రా మెటీరియల్ సప్లై స్కీమ్ లో అందుబాటులో ఉంటుంది. కాంపిటీషన్ విత్ మిల్ సెక్టర్. RMSS విల్ హెల్ప్ హ్యాండ్లూమ్ వీవర్స్ compete with powerloom sector by addressing issues like yarn availability and cost. Okay, implementation and scope. RMSS is implemented by Ministry of Textiles. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన UPSC పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రా మెటీరియల్ సప్లై స్కీమ్ ఎవరు రన్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. సో ఇది మీరు నోట్ చేసుకోండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ త్రూ డిజిగ్నేటెడ్ ఏజెన్సీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము financial assistance is provided under the scheme for raw materials, upgraded looms, solar lighting units and other needs of the handloom sector. The scheme covers various types of yarn including cotton, silk, wool and blended yarns. నూలులో కూడా రకరకాలు ఉంటాయి. కాటన్, సిల్క్, వూల్ అండ్ బ్లెండెడ్ yarns కూడా సప్లై చేస్తారు. 15% subsidy is applicable on specific types of yarn such as cotton, hack yarn and domestic silk, woolen and linen yarn. ఓకే, సో వాళ్ళు కొన్ని వెరైటీస్ ఆఫ్ యాన్స్ పైన 15% సబ్సిడీ కూడా ఇస్తారు. ఇది కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లో మనం చూడాల్సింది హ్యాండ్లూమ్ మార్క్ అండ్ ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్. ద హ్యాండ్లూమ్ మార్క్ ఐడెంటిఫైస్ అథెంటిక్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ while Indian handloom brand launched in 2015 brands high quality, defect free, environmentally conscious products. So ఇక్కడ 2 types of brands ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తుంది. ఒకటి హ్యాండ్లూమ్ మార్క్. ఓకే, సో ఈ హ్యాండ్లూమ్ మార్క్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ కి ఇష్యూ చేయడం ద్వారా ఇది అథెంటిక్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్. సో ఈ చేనేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి జెన్యున్, ఒరిజినల్ అని ఒక ముద్ర వేయడమే హ్యాండ్లూమ్ మార్క్. ఈ హ్యాండ్లూమ్ మార్క్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టెన్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ చేనేత వస్త్రాలకు ఇస్తుంది. అలాగే ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ IHB లాంచ్ ఇన్ 2015 బ్రాండ్స్ హై క్వాలిటీ, డిఫెక్ట్ ఫ్రీ, ఎన్వైరన్మెంటలీ కాన్షియస్ ప్రోడక్ట్. సో ఇది నెక్స్ట్ స్టెప్ అనమాట. హ్యాండ్లూమ్ మార్క్ ఇష్యూ చేస్తూనే ఈ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ లో కూడా హై క్వాలిటీ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అంటే చాలా ఉన్నతమైన క్వాలిటీ ఉన్న హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్, ఎలాంటి లోపాలు లేకుండా, అలాగే పర్యావరణ సమతుల్యాన్ని పాటిస్తూ ఏవైతే హ్యాండ్లూమ్ చేనేత వస్త్రాలు ఏవైతే తయారు చేయబడతాయో వాటికి ఇచ్చే బ్రాండింగే ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్. సో ద హ్యాండ్లూమ్ మార్క్ అనేది ఒకటి, ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ అనేది ఒకటి. రెండు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేనేత వస్త్రాలకు రికగ్నిషన్ కి అందజేస్తుంది. సో ఈ హ్యాండ్లూమ్ మార్క్, ఈ ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ ఉన్న చేనేత వస్త్రాలు మీరు కొన్నట్టయితే మీకు మంచి క్వాలిటీ అథెంటిక్ చేనేత వస్త్రాలు మీకు లభ్యమవుతాయి అని అర్థం అన్నమాట.
సో దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు బిల్డ్ కస్టమర్ ట్రస్ట్ అండ్ ఇంక్రీజ్ వేవర్స్ ఎర్నింగ్స్. సో ఇలాంటి బ్రాండింగ్ రావడం వల్ల ఆ, ఆ, చేనేత కార్మికులకు బెటర్ ప్రైజింగ్ దొరుకుతుంది, మంచి ప్రైస్ కి వాళ్ళు సేల్ చేయగలరు. అలాగే కస్టమర్ కి కూడా ఒక నమ్మకం, ఓకే గవర్నమెంట్ ఈ ప్రోడక్ట్ కి హ్యాండ్లూమ్ మార్క్ ఇచ్చింది అంటే ఇది ఒరిజినల్ ప్రోడక్ట్, గవర్నమెంట్ ఈ ప్రోడక్ట్ కి ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ అని ఇచ్చిందంటే ఇది హై క్వాలిటీ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్, ఎలాంటి లోపాలు లేకుండా పర్యావరణ సమతుల్యత పాటిస్తూ తయారు చేయబడిన ఒక చేనేత వస్త్రము అని చెప్పి ప్రజల్లో కూడా పబ్లిక్ లో కూడా ఒక కస్టమర్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే మనం కాంప్రహెన్సివ్ హ్యాండ్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్. ది స్కీమ్ ఫోకస్ ఆన్ డెవలపింగ్ లార్జ్ హ్యాండ్లూమ్ క్లస్టర్స్ విత్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, టెక్నాలజీ అప్గ్రేడ్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ మార్కెట్ లింకేజెస్. సో ఇంతకు ముందు మనం చూసిన పాయింట్ లో స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చూసాం. ఈ స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఒక చేనేత కార్మికుల్ని చిన్న చిన్న సమూహాలుగా ఎలాగైతే చేస్తుందో అలా ఒక పెద్ద సమూహంగా చేసేదే ఈ కాంప్రహెన్సివ్ హ్యాండ్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీంట్లో మనం పెద్ద పెద్ద చేనేత సంఘాలను, చేనేత క్లస్టర్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్లకు పైన అందరికి కలిపి ఒక కంబైన్డ్ లోన్ లాగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడము, వాళ్ళందరికీ కంబైన్డ్ గా స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడం, వాళ్ళ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళకి టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేయడము, వాళ్ళకి అడిషనల్ గా ఒక బంచ్ ఆఫ్ చేనేత కార్మికులు అందరినీ కూడా క్లస్టర్ రూపంలో తీసుకొని వాళ్ళందరికీ కూడా కలిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయడం, ఇదంతా కూడా కాంప్రహెన్సివ్ హ్యాండ్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్ వాళ్ళు చూసుకుంటారు. హ్యాండ్లూమ్ వేవర్స్ కాంప్రహెన్సివ్ వెల్ఫేర్ స్కీమ్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సోషల్ సెక్యూరిటీ వేవర్స్, యాక్సిడెంటల్ గా చనిపోతే లైఫ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య సమస్య వస్తే హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్, ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ వేవర్స్ కాంప్రహెన్సివ్ వెల్త్ కేర్ స్కీమ్ HWCWS లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే వర్క్ షెడ్ స్కీమ్, ఈ వర్క్ షెడ్ స్కీమ్ యొక్క యునిక్ ఫీచర్ ఏంటంటే ఎక్కడైతే చేనేత కార్మికులకు ఇల్లు ఉంటాయో ఆ ఇంటి దగ్గరే వాళ్ళ వర్క్ స్పేస్ ఏర్పాటు చేసుకోవడానికి షెడ్స్ ప్రొవైడ్ చేయడము, కన్స్ట్రక్షన్ చేయడము జరుగుతుంది. దానికి సంబంధించి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కూడా, ఆర్థికంగా సాయం చేయడం జరుగుతుంది. సో దట్ చేనేత కార్మికులకు ఇల్లు పక్కనే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి, వాళ్ళు పని చేసుకోవడానికి, వాళ్ళు నూలు ఉడకడానికి ఏదైతే స్థలం ఉందో అది వాళ్ళ ఇంటి పక్కనే ఉండడం వల్ల వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రోగ్రామే వర్క్ షెడ్ స్కీమ్. అలాగే నెక్స్ట్ జిఐ ట్యాక్స్. ఈ జిఐ ట్యాక్స్ ఎందుకు ఇస్తారో అందరికీ తెలుసు. ఒక ప్రోడక్ట్ లేదా ఒక ఐటమ్ ఒక పర్టికులర్ ప్రాంతం, భారతదేశంలో ఒక పర్టికులర్ ప్రాంతంలోనే దొరుకుతుంది, ఇది ఒక పర్టికులర్ ప్రాంతానికే చెందినది అని మనం ఎట్లాగైతే గుర్తిస్తామో దాన్ని జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాము. ఈ చేనేత వస్త్రాలకు కూడా చాలా రకాల జిఐ ట్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మీరు గమనించినట్టే 104 హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అండ్ 6 ప్రోడక్ట్ లోగోస్ హావ్ బీన్ రిజిస్టర్డ్. సో ఈ చేనేత వస్త్రంలోనే ఆల్మోస్ట్ 104 హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఫర్దర్ గా మనము లెసన్ లోకి ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కూడా ఆ జిఐ ట్యాగ్ సంబంధించి కూడా మనం ఇంకా నేర్చుకుంటాం. నెక్స్ట్ మనం గమనించినట్టయితే మార్కెటింగ్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్స్. దీస్ ఇంక్లూడ్ organizing marketing events, collaborating with e-commerce companies and utilizing platforms like government e-market GEM and indiahandmade.com for online sales. సో గవర్నమెంట్ ఎలాగైతే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఇట్లాంటి ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉందో, చేనేత వస్త్రాలకు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ కూడా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. అలాగే ఇంకొక ఇనిషియేటివ్ indiahandmade.com, INDIAHANDMADE.com. ఈ రెండు వెబ్సైట్స్ లో కూడా చేనేత వస్త్రాలు యొక్క పోర్ట్ఫోలియో మొత్తం ఎన్లిస్ట్ చేసుకోవచ్చు. రకరకాల చేనేత కార్మికుల యొక్క చేనేత వస్త్రాలన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్ లో లిస్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు ప్రైజింగ్ చేసుకోవచ్చు, వాళ్ళు దాంట్లో ఆన్లైన్ లో సేల్ చేసుకోవచ్చు. సో ఇలా చేయడం ద్వారా ఆ చేనేత కార్మికుల యొక్క కష్టానికి, ఆ చేనేత కార్మికుల యొక్క చేనేత వస్త్రాలకు విజిబిలిటీ పెంచడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలోనే తీసుకుంటే ధర్మవరం శారీస్ ఉంటాయి. ధర్మవరం శారీస్ ఆ లోకల్ గా ఆంధ్రాలోనే కాక ఇలా ఆన్లైన్ లో లిస్టింగ్ చేయడం వల్ల ధర్మవరం శారీస్ యొక్క గొప్పతనం, వాటి యొక్క విలువ, వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం భారతదేశం అంతా కూడా విజిబిలిటీ వస్తుంది. సో కావాలంటే వాళ్ళ ఆర్డర్స్ ఆన్లైన్ లో పెట్టడం ద్వారా ఇక్కడ ధర్మవరంలో చేనేత చేసిన ఒక చేనేత కార్మికుడు ధర్మవరంలో నేర్చిన చీరని ఎక్కడో ఢిల్లీలోనో బొంబాయిలోనో ఉన్న ఒక ఆడపడుచుకి ఆన్లైన్ లో ఒక డెలివరీ చేయొచ్చు. సో ఇలాంటి ఒక ఆన్లైన్ ప్రెజెన్స్ పెట్టడం ద్వారా చేనేత కార్మికుల యొక్క మార్కెట్ ని
అమాంతము పెంచడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్. నెక్స్ట్ స్కిల్ అప్గ్రేడేషన్. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ కండక్టెడ్ టు ఇంపార్ట్ న్యూ వీవింగ్ టెక్నిక్స్, అడాప్ట్ మోడర్న్ టెక్నాలజీస్ అండ్ కవర్ ఏరియాస్ లైక్ ఎకో ఫ్రెండ్లీ డైయింగ్, అకౌంటింగ్ అండ్ ఈ-కామర్స్. ఈ సంవత్సరం మనం చూసినట్టయితే వేవింగ్ ఇన్నోవేషన్ ఇంటూ ట్రెడిషన్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. సో దాన్నే గవర్నమెంట్ ఆల్రెడీ ఒక స్కీమ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తుంది, దట్ ఇస్ స్కిల్ అప్గ్రేడేషన్. సో సాంప్రదాయ చేనేత పద్ధతులకు మోడర్న్ టెక్నాలజీస్ ని, అలాగే మోడర్న్ వేవింగ్ టెక్నిక్స్ ని, మోడర్న్ ఎక్విప్మెంట్ ని బ్లెండ్ చేయడం ద్వారా చేనేత కార్మికుడు యొక్క పని సులభతరం చేయడం, తక్కువ సమయంలో ఎక్కువ చేనేత వస్త్రాలను ప్రొడ్యూస్ చేసేలాగా, ఎక్కువ క్వాలిటీతో ప్రొడ్యూస్ చేయాలా చూడడము ఈ స్కిల్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఎకో ఫ్రెండ్లీ డైయింగ్ కూడా ఈ ఇంపార్టెంట్ పాయింట్. ఎకో ఫ్రెండ్లీ డైయింగ్ కూడా ముఖ్య ఉద్దేశం. డైయింగ్ ఏదైతే ఉందో, కలర్స్ ఏదైతే ఉందో అవి సస్టైనబుల్ గా ఉండాలి, కలర్స్ ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి, పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా ఉండాలి అనేదే ఈ స్కిల్ అప్గ్రేడేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ కంపెనీస్. సపోర్ట్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ కంపెనీస్ టు హెల్ప్ వీవర్స్ మేనేజ్ దర్ బిజినెసెస్ అండ్ యాక్సెస్ ఎ లార్జర్ మార్కెట్, దేర్ బై ఇంప్రూవింగ్ ప్రొడక్టివిటీ అండ్ ఎర్నింగ్స్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రొడ్యూసర్ కంపెనీస్ అని ఒక యూనిట్స్ ని డెవలప్ చేయడం ద్వారా వీవర్స్ యొక్క బిజినెస్ ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎట్లా లార్జర్ మార్కెట్ ని యాక్సెస్ చేయాలి అనేది వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ కంపెనీస్ అనే ఒక యూనిట్స్ ని డెవలప్ చేయడం ద్వారా వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ డిజైన్ రిసోర్స్ సెంటర్స్. ఈ డిజైన్ రిసోర్స్ సెంటర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే established in the major cities, DRCs aim to build design excellence by providing access to design repositories for product development and improvement. So ఈ డిజైన్ రిసోర్స్ సెంటర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్క చేనేత కార్మికుడు తయారు చేసే చేనేత వస్త్రాలు కొన్ని సెలెక్టెడ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఆ డిజైన్స్ అన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డేటాబేస్ లాగా ఏర్పడతారు, డిజైన్ రిపాజిటరీస్. ఈ డిజైన్ రిపాజిటరీస్ యొక్క పని ఏంటంటే ఈ చేనేత కార్మికుల యొక్క చేనేత వస్త్రాలు తయారు చేసేటప్పుడు వాళ్ళ మైండ్ లో వాళ్ళు డెవలప్ చేసిన డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్స్ అన్ని కూడా వాళ్ళు డిజైన్ రిపాజిటరీస్ అంటే ఒక డిజైన్ డేటాబేస్ బ్యాంక్ లాగా, డిజిటల్ బ్యాంక్ లాగా ఉంటుంది. దాంట్లో అన్ని డిజైన్స్ స్టోర్ చేయబడి ఉంటాయి. సో ఈ డిజైన్ రిపాజిటరీస్ లో ఆ చేనేత కార్మికుల యొక్క డిజైన్స్ అన్ని స్టోర్ చేయడం ద్వారా దాన్ని ఇంకా రీసెర్చ్ చేయడం, దాన్ని ఇంకా డిజైన్స్ డెవలప్ చేయడానికి, తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా మనం అందించడానికి కూడా చాలా బాగా పనికొస్తుంది ఈ డిజైన్ రిసోర్స్ సెంటర్స్. సో మనం ఇక్కడ గమనించినట్టయితే కాంచీపురం బాగా ఫేమస్, కాంచీపురం సిల్క్. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ సిల్క్ లో గమనించినట్టయితే ఫస్ట్ వచ్చేసి కాంచీపురం సిల్క్, నెక్స్ట్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి మూగా, నార్త్ ఈస్ట్ లో మూగా సిల్క్ ఇస్ వెరీ ఫేమస్. నెక్స్ట్ ఆంధ్రాలో వెంకటగిరి శారీస్ వెరీ ఫేమస్. అలాగే మంగళగిరి శారీస్ ఆర్ ఆల్సో వెరీ ఫేమస్. అలాగే ధర్మవరం శారీస్ కూడా చాలా ఫేమస్ ఆంధ్రాలో. అలాగే ఇండియా అండ్ కాశీ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఆల్సో ఆర్ వెరీ ఫేమస్. అలాగే తెలంగాణకు సంబంధించి పోచంపల్లి ఇక్కత్ ఆర్ ఆల్సో వెరీ ఫేమస్. సో ఇది వీడియో పాజ్ చేసుకొని ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్లైడ్ లో కొన్ని రేర్ యూపీఎస్సీలో అడిగే కొన్ని రేర్ హ్యాండ్లూమ్స్ కూడా నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవి మోస్ట్ ఫేమస్, మోస్ట్ వెల్ నోన్ సిల్క్స్. అలాగే నెక్స్ట్ స్లైడ్ లో కొన్ని రేర్ సిల్క్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ స్లైడ్ లో మనం చూసినట్టయితే ఇవి అంతగా ప్రామినెంట్ కానివి, కానీ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ముఖ్యమైన చేనేత వస్త్రాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్. బాలుచారి అండ్ ధనియా ఖాళీ శారీ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, అలాగే భగల్పూర్ సిల్క్ ఫ్రమ్ బీహార్, అలాగే చంపా సిల్క్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్, నెక్స్ట్ వచ్చేసి నమ్దా సిల్క్ ఫ్రమ్ కాశ్మీర్, నెక్స్ట్ వచ్చేసి చకేసాంగ్ షాల్స్ ఫ్రమ్ నాగాలాండ్. ఇవి అంత ప్రామినెంట్ గా మనకు వినపడవు, కానీ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ముఖ్యమైనవి. వీడియో పాస్ చేసి ఇవన్నీ నోట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే, మీరు వీడియో పాస్ చేసుకొని చూసినట్టయితే ప్రతి స్టేట్ లో కూడా వాళ్ళ చేనేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నేటివ్ ఆ ప్రాంతానికి చెందినది మీరు ఇక్కడ ఈ వీడియో పాస్ చేసి ఈ స్లైడ్ లో మీరు గమనించవచ్చు. నేషనల్ హ్యాండ్లూమ్ డే 7th ఆగస్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే కి సంబంధించి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు అందాల్సిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు మంచి నాలెడ్జ్ ని, ఇన్ఫర్మేషన్ ని యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇచ్చిందని ఆశిస్తున్నాను. మరి కొద్ది గంటల్లో మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాము.
థ్యాంక్ యూ. టీమ్ యూపీఎస్సి స్వయం కృషి సైనింగ్ ఆఫ్.